దేనివల్ల మనిషి గొప్పవాడవుతాడు అని. మనిషి జీవనంలో ధర్మాచరణం వల్ల మాత్రం గొప్పవాడవుతాడు. ఆచార్య శంకరులు తమ గ్రంథంలో ఒకచోట ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో వాణ్ణి జనమంతా మహాత్ముడు అని అంటారట అని రాశారు ఆయన. యోహి ధర్మం చరతి తం లోక ఆచక్షతే మహాత్మాయం. కాబట్టి ధర్మాన్ని ఆచరించేవాడు, సత్యాన్ని పలికేవాడు, న్యాయాన్ని అనుసరించేవాడు వాడే మహాత్ముడవుతాడు, వాడే మహాపురుషుడవుతాడు, వాడే అన్యులకు ఆదర్శం అవుతాడు. ఆ రీతిగా మనం కావాలి. మనమందరం అలా అయినప్పుడే మన దేశం అనేది అత్యంత సుభిక్షంగా ఉంటుంది, మిగతా అన్ని దేశములకు మార్గదర్శకం కాగలుగుతుంది. మన దేశం అనాది కాలం నుంచి ఈ ఒక్క ధర్మాన్ని, ఈ ఒక్క తత్వాన్ని అలవర్చుకొని వచ్చింది. ఈ తత్వమే, ఈ ధర్మమే మనకు శ్రేయస్కరం. ఈవేళ రోజున దీన్ని మనం అందరికీ తెలియజెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మన యొక్క పాఠ్య ప్రణాళికలో ధర్మాన్ని, సంస్కృతిని గురించి విద్యార్థులకు తెలియజెప్పేటటువంటి పాఠాలు కరువైపోయినాయి. ఓ కాలంలో పాఠ్య ప్రణాళికలో మన సంస్కృతిని, మన ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి పాఠములు అనేకములు ఉండేవి. ఆ పాఠ్యగ్రంథములను చదివినటువంటి విద్యార్థుల మనస్సుల్లో మన భారతీయ సంస్కృతి యొక్క మహత్వం, మన సనాతన ధర్మం యొక్క మహత్వం తెలుస్తూ ఉండేది. రాను రాను అటువంటి పాఠములు కరువైపోయినాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్లకు ఈ విషయాన్ని మనం తెలియజెప్పవలసినటువంటి ఆవశ్యక ఎంతైనా ఉన్నది. అందువల్ల నేను సర్వత్రా అందరికీ చెప్పేటటువంటిది, మన యొక్క ధర్మాన్ని ఎవ్వళ్ళు మరవకండి, మన ధర్మాన్ని ఎవ్వళ్ళు ఉపేక్షించకండి, పరధర్మాన్ని ఆచరించేటటువంటి అంధానుకరణం వదిలిపెట్టండి. సర్వులు ధర్మాచరణం వల్లనే శ్రేయస్సు పొందుతామనే దృఢమైన తీర్మానానికి రండి. అప్పుడు మీ యొక్క జీవనం పవిత్రమవుతుంది, మీకు కలిగినటువంటి నరజన్మ సార్థకమవుతుంది.